హాయ్ వెల్కమ్ బ్యాక్ టు డాడీ కూతురు ఛానల్. మీకు ఈరోజు ఒక అద్భుతమైన వీడియోతో వచ్చేసా అండి. చూడండి, డాడీ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. బాల్ మీద కాళ్ళు పెట్టి మరీ చేస్తున్నాడండి. చూడండి, అబ్డామ్ కోసము, అబ్డామన్ అండ్ బ్యాక్ ఎక్సర్సైజ్ అంట ఇది. కొంచెం బ్యాక్ పెయిన్ తగ్గటానికి అండ్ స్టమక్ కూడా తగ్గటానికి అన్నమాట. కానీ ఆయనకు జంబో కనపడుతుంది కదా, సరే సరే చేయనివ్వండి. ఎక్సర్సైజ్ మాత్రం డైలీ కంటిన్యూ చేస్తాడండి. లేదంటే డాడీ కూతుర్ని ఎత్తుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. చూడండి, లెగ్స్తో ఆ బాల్ని ఇట్ట తిప్పుతాడు అట్ట తిప్పుతాడు. ఎందుకు ఏంటి అనుకుంటా నేను రోజు, కానీ కొంచెం నడుముకు సపోర్ట్ కోసం అనేసి తర్వాత తెలిసింది. చూసారా, ఎక్సర్సైజ్ మాత్రం కంటిన్యూ చేస్తాడండి డాడీ కూతురు కోసం. ఈ ఎక్సర్సైజ్తో రోజు మార్నింగ్ చేయకపోతే మాత్రము అసలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చూడండి, అబ్డామెన్ కోసం చూడండి, మళ్ళీ బాల్ మీద కాళ్ళు పెట్టి మరీ దాన్ని ముందుకు వెనక్కి చేస్తున్నాడు. స్టమక్ మాత్రం లోపల మాత్రం పోనంటుంది అది. కానీ ఆయన స్టమక్ ఏమంత అనిపించదు, కానీ ఆయనకు మాత్రం స్టమక్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేస్తాడు. బ్యాక్ కూడా సపోర్ట్ ఉండాలి కదండి, అందుకోసం అనేసి డైలీ కనీసం ఒక 15-20 టైమ్స్ చేసుకుంటూ ఉంటాడండి. అంటే 3 స్టెప్స్గా చేస్తారు. ఇదొక స్టెప్పు, మళ్ళీ గ్యాప్ తీసుకుంటారు, మళ్ళీ ఒక్కసారి 2-3 సార్లు అలా చేసుకుంటూ ఆపేస్తారనమాట. చూడండి, ఈ నడుము కూడా లేపేసి చేస్తూ ఉంటారు ఆయన. ఎక్సర్సైజ్ మాత్రం కరెక్ట్గా చేస్తారండి డైలీ. నాకైతే నేను కూడా ఒక్కొక్కసారి ట్రై చేద్దాం అనిపిస్తుంది, కానీ నాకు ఇంట్లో పనితో సరిపోతూ ఉంటుందండి పాపతో. నేనైతే ఎక్సర్సైజ్ చేయడానికి ఇష్టపడను. చూడండి, బాల్ మీద ఎలా ఎక్కేస్తున్నాడు అసలు. బాల్ మీద ఎక్కేసి ఆ మోకాళ్ళతో చూడండి ఆ బాల్ని ఒత్తేస్తూ ఉంటాడు. నాకు ఎందుకో ఏంటి ఎక్సర్సైజ్ అర్థం కాదు. కానీ తర్వాత నేను అడిగితే ఏమన్నారంటే, ఇది ఫిట్నెస్ కోసం ఖచ్చితంగా చేయాలి, చెయ్యి నువ్వు కూడా, బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, ఎక్సర్సైజ్ బాగుంటుంది, చెయ్యి అని చెప్తా ఉంటారు. కానీ నాకు ఆ బాల్ మీద పడుకొని అట్లా ఇట్లా ఊగటమే ఇష్టం, కానీ ఇలా ఎక్సర్సైజ్ చేయాలంటే భయం అండి చాలా. కానీ మా వారు మాత్రం రోజు డైలీ ఎక్సర్సైజ్ అయితే చేస్తూనే ఉంటారండి. ఈ బాల్ మీద వేసి ముందుకి వెనక్కి అసలు చూడండి ఎలా తిప్పుతూ ఉంటాడు. పుషప్స్ చేస్తున్నాడు. పుషప్స్ అదేదో కింద కూర్చొని చేయొచ్చు కదండి, కింద పడుకొని. ఆ బాల్ మీద పుషప్ అవసరమా అని నేను అడుగుతూ ఉంటా. నువ్వు పడుకొని చెయ్యి ఒకసారి, నీకు తెలుస్తుంది అంటారు. కానీ నాకు రాదండి. మీరు కూడా ఎవరన్నా చేస్తారా అండి ఇలా ఎక్సర్సైజు? ఈ విధంగా ఎక్సర్సైజ్ చేస్తే చెప్పండి నాకు కూడా ఒకసారి. ప్లేస్ సరిపోవట్లేదు ఆయనకి ఎక్సర్సైజ్ చేయడానికి, అయినా కూడా చేస్తున్నారు. కూర్చున్నారండి బాల్ మీద. చూడండి, ఎందుకు కూర్చొని ఊగుతున్నావు బాల్ మీద అని నేను ఎన్నిసార్లు అడిగాను. ఎక్సర్సైజ్ ఫిట్నెస్ ఖచ్చితంగా ఉండాలి. అలా చేయబట్టేనండి మా వారు ఇప్పటికీ కూడా ఏజ్లో కూడా ఎంత ఎంగున్నారో చూసారా. చూడండి ఎలా ఊపుతూ ఉన్నారో పాపం బాల్ని. నేను ఫోన్ వీడియో తీస్తున్నాను, నవ్వుకుంటున్నారు. ఇది ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్గా తీశానండి. చూడండి, మళ్ళీ దీని మీద కూర్చొని కూడా అబ్డామన్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు బ్యాక్ కోసం. నువ్వు కూడా చెయ్యి అంటారు. నాకైతే అసలే రాదండి. మీరు చేస్తూ ఉంటారా చెప్పండి? లేసాడు బాల్ మీద నుంచి. ఒరే, దొల్లిస్తున్నాడు చూడండి బాల్ని, ఇటు ఇటు. నువ్వు ఒకసారి ఆపు అంటే ఇది ఫిట్నెస్, నీకు తెలీదు అని చెప్తున్నారు. చూడండి ఎలా తిప్పుతున్నాడు బాల్ని. పాపం ఆ బాల్ అయితే నేను తిరగను అంటుంది. తిప్పుతా అని మరీ తిప్పుతున్నారు చూడండి. ఆపలా చూడండి అసలే. సరే చూద్దాం ఎంతసేపు తిప్పుతాడని చూసా. కానీ ఫిట్నెస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ చేయాలి అని ఆయన చూసిన తర్వాత ఈ చేసే విధానాన్ని బట్టి అర్థమవుతుంది నాకైతే. అది చూడండి, ఆ పుషప్స్ మళ్ళీ మంచం ఎక్కి కొట్టాలా అండి? అదేదో కింద పడుకొని చేయొచ్చు కదండి. దీని మీద చేస్తారు, బాల్ మీద చేస్తారు, మళ్ళీ కింద చేస్తారు. అన్ని పుషప్స్ అవసరమా అంటే చేయాల్సిందే. అదిగో మళ్ళీ చూసారా, నేను చెప్పా కదా ముందే మీకు, కింద కూడా చేస్తున్నారు. అసలు ఈ పుషప్స్ నాకైతే ఒకసారి కొడదామని నేను చూస్తే తపక్కని కింద పడినా అండి. మీరైతే నవ్వుకుంటారు అసలు. చూడండి, కాళ్ళు అంట మళ్ళీ ఎక్సర్సైజు, మోకాళ్ళు. అరే ముందుకు వెనక్కి. కానీ నడుము కూడా సన్నగా అయ్యేద్దేమోనండి ఈ ఎక్సర్సైజ్ చేస్తే. నాకైతే అర్థం కాలేదు. నేను అడిగితే ఏందో
ఏదో చెప్పినారండి క్లైంబింగ్ అంట చేస్తూ ఉన్నారు. అబ్బా మోకాళ్ళ మీద ఎక్సర్సైజ్ అంటే ఇంకా ఘోరం అండి బాబు. అంతేలే ఎంతైనా యంగ్‌గా కనపడాలంటే ఎన్ని ఎక్సర్సైజ్‌లైనా చేయాలి. తప్పదు. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ చేస్తున్నారు చూడండి. హనీ పాప కూడా చేస్తా ఉంటది అప్పుడప్పుడు. డాడీ నేను పొట్ట ఎక్సర్సైజ్ చేస్తా చూడు అని చెప్తది. పొట్ట అని ఊపుతా ఉంటది. ఆ విధంగా చేస్తున్నారు ఆయన. చూడండి మళ్ళా కూర్చుంటాడు. అబ్బా! మోకాళ్ళు, చేతులు పట్టుకొని ఊపుతున్నారు. అరే నా టాటూ భలేగా అనిపిస్తుందే. చూడండి, చూడండి. ఆ! ఇదొక రకమైన ఎక్సర్సైజు. ఎంత బాగా చేస్తారో చూడండి మా వారు. హనీ పాపని కూడా కూర్చొని చేయమంటే చూస్తూ ఉంటుంది అంతే. నేనే చేయనా ఇంక మా అమ్మాయి ఏం చేస్తుందిలేండి. ఇది చూడండి మళ్ళీ సైకిల్ తొక్కొచ్చు కదా, అదేదో సైకిల్ ఉంది మంచిగా వెళ్ళి సైకిల్ తొక్కొచ్చు కదా. ఆ విధంగా కాకుండా ఇలా చూడండి. అసలు ఈ ఎక్సర్సైజ్లన్నీ ఏంటండి బాబు, జిమ్ సెంటర్ పోయి అన్నీ చేసుకున్న బాగుంటుందేమో. అసలే లే, మా ఇంట్లో ఒక జిమ్ ఉందండి, అన్ని రకాలు ఉంటాయి, అన్నీ చేస్తారు. ఇంకా చూడండి బ్రీత్ చేస్తున్నాడు. ఇదే ఇదే నేను చెప్పింది, అన్నమ్మ చేస్తుంది. డాడీ పొట్ట అని. పైన డంబెల్స్ ఉన్నాయి, జిమ్ అన్నీ ఉన్నాయండి, వెళ్ళి చేసుకోవచ్చు కదా. ఇంట్లోనే చేస్తూ ఉన్నారు. నేనైతే చూస్తూ ఉన్నా. ఈరోజు అయితే వీడియో తీయాలని ఖచ్చితంగా డిసైడ్ అయిపోయాను. సో ఫైనల్గా అయితే నేను ఇలా వీడియో తీశాను. మీకు పార్ట్ 2 కూడా పెడతానండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.